లో కేవీఆర్ అని అరెస్ట్ చేయడం కోసం విజయనగరం నుండి ఒక గ్యాంగ్ వచ్చింది. వాళ్ళు పోలీసులు అనే విషయం తర్వాత తెలిసింది. ఫస్ట్ సిఐ గారు పైకి రాలేదు, అంటే ఒక లేడీ కానిస్టేబుల్ని పంపించి ఆ మనిషి ఉన్నాడా లేడా అని కన్ఫర్మ్ చేసుకోవడము, కానిస్టేబుల్ని పంపించడము అన్నీ చేసిరు. అయితే విషయాలన్నీ అన్నవాళ్ళు మాట్లాడిర్రు. వాళ్ళు అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును నిజమని చిత్రీకరించడం కోసం టీడీపీ అఫీషియల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఈరోజు మా మీద విషయం చెబుతున్నదో ఆ పార్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేసిరు, టీడీపీ అఫీషియల్ పేజీలో ట్విట్టర్లో పెట్టిరు. బొల్లిబాబు బోలే బాబా అని పెట్టిరు. బొల్లిబాబు బోలే బాబా కేవీఆర్ అన్న ఛానల్ ఓపెన్ చేసి కనుక మీరు చూస్తే ఆయన కంటెంట్లో ఎక్కడా కూడా చిన్న పదం కూడా మిస్టేక్ ఉండదు. వీళ్ళు తయారు చేసిరు ఫేక్ పోస్టర్ ఒకటి. ఆ ఫేక్ పోస్టర్లో మధ్యలో 2 అని పెట్టిరు, బొల్లిబాబా 2 అని. ఆ 2 కూడా తప్పే. ఇట్లాంటి చదువు రాని దద్దమ్మల్ని మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాలో పని చేసుకుంటూ పెడితే మాకు దొరికిపోతారు. ఎందుకు ఇట్లాంటి పోస్టర్లు? ఒకవేళ పోస్టర్ డిజైన్ చేసినా ఇలా వాడే ఫాంట్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి కలర్ ఏంటిది, దానికి ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ ఏంటిది, మేము ఏమి ఇస్తాం, కేవీఆర్ ఏమి ఇస్తారో మాకు తెలుసు. నువ్వు పైన ఒక ఫాంట్ వాడి కింద ఒక ఫాంట్ వాడి మధ్యలో 2 ఆ 2 స్పెల్లింగ్ తప్పు రాసిన తర్వాత దొరకవరాబోయ్, నాకు అర్థం కాదు. ఎంత దారుణం! కేవీఆర్ అన్న చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఓనియాడు. మీరు మిస్టేకులు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము పోలీసులను ఈరోజు అడ్డుకున్నాం అని చెప్పేసి మా మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మేము అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ విజయనగరం బొబ్బిలి నుండి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏంటి అంటే ఇట్లా ఓపెన్ జీబు, వీళ్ళు నేను జూమ్ చేసి చూపించండి, ఒక ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఓకే, బ్రైట్నెస్ ఫుల్ ఉన్నది. ఇది ఈ చీకట్లో తీసినాం కాబట్టి ఓపెన్ జీబుని తీసుకొని వచ్చిర్రు. ఇందులో డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ సీట్లో ఉంటాడు, ముందర ఎవరు కూర్చుంటారు, సిఐ సార్ కూర్చుంటాడు. సిఐ సార్ కూర్చున్నాక వెనకాల 4 కానిస్టేబుల్ కూర్చొని పక్క కేవీఆర్ని వెనకాల కూర్చోబెడతారు. 620 కిలోమీటర్ల జర్నీ తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి 620 కిలోమీటర్ల జర్నీలో సంపత్ అన్నను వెనుక అంటే మనం తీసుకోబోతున్నటువంటి కేవీఆర్ అన్నను ఒకవేళ కనుక మేము అనుమానిస్తున్న ప్రకారంగా వాళ్ళే ఆ వెనకాలకి వెళ్ళి నెట్టేసి ఆయన మీదకి వెళ్ళి లారో బస్సో పోయేది ఉంటే ఆయన పారిపోవడం కోసం దూకిండు, లారీ కింద పడి చచ్చిండు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము అడ్డుకున్నాము. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళని ఇదే అడిగినాం, మీరు ఇట్లాంటి ఓపెన్ జీబులు పట్టుకొని ఎట్లా సార్? మీకు అఫీషియల్ వెహికల్ ఉన్నాయి కదా, 100,000 కోట్ల రూపాయలు పెట్టి మీకు వాహనాలు కొనిచ్చారు కదా, మీరు తెలంగాణకు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎట్లా వచ్చారు తెలంగాణకు? సో దయచేసి ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది కూడా శుక్రవారం రాత్రి పట్టుకుపోతా ఉంటే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి శనివారం పోతా ఉంటే మార్గం మధ్యలో చంపేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు తీసుకుపోతా ఉంటే మనుషులు మునుగని చెరువుల్లో కూడా పని చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి నిందితుని కోర్టు తీసుకుపోతా ఉంటే చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మూత్రాన్ని వేయని చెప్పేసి ఆయన వాడు చచ్చిపోతాడు. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మేము మా యొక్క అనుమానాన్ని వాళ్ళ ముందర పెట్టినాము. దీన్ని తప్పకుండా ఈరోజు ఆ మీడియా సంస్థలు అంతేందుకండి, ఇప్పుడు మనం శాటిలైట్ మీడియా అంటున్నాం, శాటిలైట్ మీడియా ఆంధ్రాలో ఉన్నటువంటి శాటిలైట్ మీడియా ఛానల్ అన్ని చూసులు బంద్ చేసి చంద్రబాబు అండ్ కో, ఇందులో చంద్రబాబు లేరు, కేవలం ఆ లోకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లోకేష్ అనే వ్యక్తి కేవలం కేవీఆర్ ఏం మాట్లాడుతాడు. మా ఛానళ్ళలో నాకు డబ్బా కొట్టే ఛానళ్ళలో TV5 ఏం మాట్లాడుతుంది, ABN ఏం మాట్లాడుతుంది, TV9 ఏం మాట్లాడుతుంది, మహాన్యూస్ ఏం మాట్లాడుతుందని వాళ్ళు ఏనాడు చూడరు. ఈ మహాన్యూస్ బట్టలు ఇంపుకుంటాడు, TV5 బట్టలు ఇంపుకుంటారు, కానీ వీళ్ళ వీడియోలు కూడా చూడడు. కేవీఆర్ ఏం మాట్లాడుతాడు, తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇక్కడ ఇంకో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. మొన్న అరవ శ్రీధర్ చేసినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కేసు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టింది. అంతా అయిపోయిన తర్వాత నేను అడిగిన, అక్కడ నువ్వు హైదరాబాద్ ఎందుకు పెట్టినావు, జనసేన పార్టీ ఆఫీస్ ముందు పెట్టకపోయినా అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పింది. ఈ తెలంగాణలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బాధితులు, మీ ప్రభుత్వ బాధితులు, మీ ఎమ్మెల్యేల బాధితులు ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అదే ఆరవ శ్రీధరు ఆ బాధితురాలు అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఉంటే నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు సినిమా చూసిరు. ఇది మీరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి తీరు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిందని దేశద్రోహం కేసు పెట్టిరు. సిగ్గుండాలి. మేము భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశభక్తులుగా పనిచేస్తున్న వాళ్ళం. మీరు మీ కూటమి సభ్యులందరూ పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతా ఉంటే దాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం నిలబడుతున్న వాళ్ళం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ దళ్
అంటే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఏర్పడుతున్న ప్రతి సంస్థలకు మేము తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి సంస్థకు మేము తెలుసు. మేము ఎవరో తెలుసు, మేము చేస్తున్న పని ఏందో తెలుసు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ నారా లోకేష్ బాబు మొన్న కూడా టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. టీడీపీ క్యాడర్ మీటింగ్లో ఆయన మాట్లాడుకుంటూ మొన్ననే డిసెంబర్ 2025లో జరిగినటువంటి టీడీపీ క్యాడర్ మీటింగ్లో మాట్లాడుకుంటూ రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో ఉన్నది, లోకేష్ బాబు మాట్లాడేటువంటి వీడియో ఉన్నది. రెడ్ బుక్ ఎవరిదిరా రెడ్ బుక్ నాకు అర్థం కాదు. ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటూ 100 సార్లు అంటాం. బరాబర్ నారా లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ ఏదైతుందో అది ఎర్రి బుక్కే. లేదు మీరు ఎఫ్ఐఆర్ చేసినటువంటి అదే ఎర్రి డాష్ నా బుక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేము అంటున్నది భారత రాజ్యాంగాన్ని కాదు. ఎవరైతే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ అనేదాన్ని తీసుకొచ్చిండో ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడుతాం. ఒకవేళ కనుక కేవీఆర్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణలో మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద పడాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను తప్పకుండా మీరు చేస్తున్నటువంటి కథలన్నింటినీ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. మేము కనుక తెలంగాణ వార్తల్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ వార్తల్ని చదవడం మొదలు పెడితే మీరు ఎవరికి ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయాల్సి చెప్తో మీకు తెలుసు. ఆల్రెడీ ఇంతమంది కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు, అయినా వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఇది వార్నింగ్ అనుకుంటారా? లేదంటే మేము వాళ్ళే కవర్ చేస్తున్నాం, వీళ్ళే కవర్ చేస్తున్నాం, వాళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, వీళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, మా మీద ఎన్ఐఏ కేసులు పెడతాం, వీళ్ళని ఎక్కడ ఇరికేయాల్సి వస్తుందో అని చెప్పేసి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, రాకేష్ అరెస్ట్ అయితే ఇంకోటి పుడతాడు. తెలంగాణలో జర్నలిస్టాన్ని మీరు అంతం చేయలేరు, ప్రశ్నించే గొంతుని మీరు ఆపలేరు. అది ఎవరి వల్ల కాదు. నిజామాన్ని తరిమినటువంటి చాకల ఐలమ్మ దగ్గర మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉంటారు. మేము అడ్డుకోవడం మొదలు పెడితే మాత్రం తెలంగాణ బార్డర్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అని చెప్పేసి ఇచ్చినటువంటి నినాదాలు ఈరోజు తెలంగాణ బార్డర్లో మొదలైతే మళ్ళా సత్తుపల్లి నుండి మొదలుకుంటే ఎక్కడైనా పర్లేదు, మీ ఇంటి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగ్బంధం చేస్తామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు దొంగ, చెట్టు మీద కొంగ, చంద్రబాబు లంగా అనే నినాదాలను తెలంగాణ ప్రజలు ఎత్తుకునే తీరుగా ప్రయత్నం చేయొద్దు. ఆనాడు చంద్రబాబు ఒక్కడే దొంగ కావచ్చు, ఇప్పుడు లోకేష్ బాబు అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా బట్టలిపి తిప్పుతాం బిడా మీరేమో అనుకుంటున్నారు. కానీ దయచేసి కేవీఆర్ విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ మీరు పెట్టిన అక్రమ కేసుల్ని కొట్టేసి మీ పని మీరు చూసుకుంటే మేము కేవలం ప్రశ్నిస్తాం. ఒకవేళ కనుక మీరు ఇట్నే అక్రమ కేసులు పెడితే బిడ్డ ఖబర్దార్, మేము ఇక మీ బట్టలిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఏం చేస్తారంటే వీడు జర్నలిస్టు కాదు అని ఒక ముద్రేసే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలు, ప్రశ్నించాల్సింది ప్రజా సమస్యలు తీయాల్సిందే జర్నలిస్టు. మరి వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ ఏవైతున్నాయో అవి చూస్తలేవు. మేము కూడా చేసినాం, 12 ఏళ్ళు 15 ఏళ్ళు మేము కూడా శాటిలైట్ ఛానల్లో చేసినాం. అవి ఏం చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మాకంతా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసి వచ్చిన వాళ్ళే. కానీ ఏవి కూడా శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద పత్రికలు ఏవి కూడా చూపించట్లేదు. ప్రజా సమస్యలు చూస్తున్నది కూడా అంతా డిజిటల్ మీడియా, ఇప్పుడు చూసినటువంటి డిజిటల్ ఛానల్ని చూపిస్తూ ఉంది. సో అట్లాంటి వాళ్ళని ఎవరు ప్రజా సమస్యలుగా ప్రశ్నించినా వీడు జర్నలిస్టు కాదని చెప్పి సోషల్ మీడియాలో ప్రాపగండా చేయడం, వీళ్ళందరినీ ఒక విభజన తీసుకొచ్చి వీళ్ళు జర్నలిస్టులు కాదు అని చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. సాక్షాత్తు మన తెలంగాణ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పిండు, ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు, మీరు ఒక లిస్టు తయారు చేయండి, దాని ప్రకారం తీద్దాం, జర్నలిస్టు కానూని, జర్నలిస్టు ముసుకేసుకొచ్చినోని బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఒక విభజన జరుగుతూ ఉన్నది. శాటిలైట్లో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, శాటిలైట్ ఛానళ్ళు కానీ పెద్ద పత్రికల్లో లేని వాళ్ళు జర్నలిస్టులు కాదు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. శాటిలైట్ ఛానళ్ళలో అందరినీ ఉంటే జర్నలిస్ట్ అని లేదు. ప్రశ్నించగలిగే ప్రతి పౌరుడు జర్నలిస్ట్ అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. రాజ్యాంగం ఏమో అట్లే చెప్తుంది. మరి మన ముఖ్యమంత్రి గారేమో కేవలం మీరు ఒక లిస్ట్ ఇయ్యి, ఆ లిస్టు ఉన్న జర్నలిస్టులు కానీ వాళ్ళు కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కాదు కదా జరగాల్సింది. సో ఇప్పుడు మనం వెంకటరామరెడ్డి ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎంత సిల్లీ కేసు, ఎంత పొలిటికల్ వెండేటాతో నడుస్తున్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఆయన అనని మాటను అన్నట్టుగా క్రియేట్ చేసిరు. ఎందుకోసం? ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇరికేయాలి ఎలాగైనా. వన్స్ పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుంటారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న రాజ్యాంగం ఏంది? శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది హంటింగ్. చాలా కేసుల్లో చూసినాం మనం. శుక్రవారం సాయంత్రం వస్తారు, పట్టుకుపోతారు. శనివారం ఆదివారం కోర్టుకు సెలవు, 2 రోజులు వాళ్ళు ఆడుకోవాల్సినంత ఆడుకుంటారు.
మండే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ పంపిస్తారా బెయిల్ ఇస్తారా అనేది అప్పుడు ఆ లోపు వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బెయిల్ వచ్చే లోపు అటు ఇటు వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో ఆ టార్గెట్ కానీ ఇప్పుడు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకే కరెక్ట్గా ఫ్రైడే రోజు వెంకటరామరెడ్డి కోసం వచ్చారు. మరి అందులో చేసిన తప్పేంది? ఆయన ఏం అనలేదు అక్కడ. ఆయన అనని మాటను అన్నట్టుగా ఎఫ్ఐఆర్ రాయడం తప్పు. వచ్చిన పోలీసులను కూడా మనోళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు పోయి కోర్టులో సవాల్ చేసుకోండి అని చెప్తున్నారు. కేసే తప్పుడు కేసు, మీరు తప్పుడు కేసు పెట్టారు అంటే కోర్టుకు పోమంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనం అర్థమవుతుంది ఇక్కడ. అంటే మనం కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదనలు వినిపించి మనం బెయిల్ తెచ్చుకునే లోపల వాళ్ళు చేసిన కార్యం చేస్తారన్నది. సో అంటే ఒక విభజన తీసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తొక్కేయాలి, భయపెట్టాలి అనే ఒక కార్యాచరణ క్లియర్గా నడుస్తూ ఉన్నది. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇది మనం ఇప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు, ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్ అనే ఒక కొత్త బిల్లు తీసుకురావడానికి మొన్న అసెంబ్లీలో విఫల ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రభుత్వం. సో మనం ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా ఫస్ట్ మనం దాని మీద ఒక చర్చా కార్యక్రమం పెట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ ఆ చట్టం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే మళ్ళీ దానికి ఏమైనా సవరణలు చేస్తారా ఇంకేం చేస్తారో మళ్ళీ పట్టుకొచ్చినప్పుడు అది అమలు అయితే మనం ఎవరం కూడా ఉండం. ఇక్కడ ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నామో ఎవరు ఉండము. ఎందుకంటే అందులో ఉన్న క్లాజులు అందులో ఉన్న అంశాలన్నీ అట్లా ఉన్నాయి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే వాడికి నచ్చకపోతే వాళ్ళు కేసు పెడతారు, పోయి మనం 3 నెలలు జైల్లో ఉండాలి, 90 days జైల్లో ఉండాలి. అన్ని నాన్ బెయిలబుల్ కేసులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల లోపు జైలు శిక్షలు అన్నిటి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. వెంకటరామరెడ్డి పెట్టిన కేసులు కూడా 7 ఏళ్ల లోపు కేసులే, కానీ ఆయన పట్టుకోపోవడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి హేట్ స్పీచ్ బిల్లులు అవి లేనప్పుడే ఇక్కడ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్ అని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఆ బిల్లు కానీ అమల్లోకి వస్తే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నది అది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోనో ఎప్పుడో దాన్ని సవరణలు చేసి తీసుకొచ్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మనం ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉండం. శాటిలైట్ మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదు, వాళ్ళంతా కూడా ప్రభుత్వాలకు అమ్ముడు వేరు మనందరికీ తెలుసు. సో క్వశ్చన్ చేసేది మనమే, ప్రజా సమస్యల మీద మాట్లాడేది మనమే. సో మనం ఒక మాట మాట్లాడి మన ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ స్కామ్ జరిగింది, స్కీమ్ రాలేదని మనం మాట్లాడితే మరుక్షణం వచ్చి మనం తీసుకొని పోతారు, నాన్ బెయిలబుల్ కేసు 90 రోజులు జైల్లో పెడతారు. ఆ తర్వాత కూడా బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ లోపు ఇంకో 4 కేసులు బనాయిస్తారు అట్లనే. సో అట్లా 30 కస్టడీ అంటారు, అది పెరుగుతా పోతుంది. సో మనం ఇట్లా పక్క రాష్ట్రం నుంచి వచ్చి అన్యాయం చేసుకుపోయే కేసులతో పాటుగా మన రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం, భవిష్యత్తులో ముంచుకొస్తున్న ప్రమాదం మీద కూడా మనం ఒక కార్యాచరణ తీసుకుంటే మంచిది. ఇట్లాంటి హేట్ స్పీచ్ లాంటి బిల్లులు నిజంగానే తప్పు మాట్లాడితే తప్పు చేస్తే శిక్షించాలి, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేసినా కూడా కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు ఆ చట్టంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, ఆ బిల్లులో క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సంయుక్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్న హోంమంత్రి శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కనుసన్నలలో రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ జర్నలిస్టుల మీద, ఓన్లీ తెలంగాణ జర్నలిస్టుల మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే వీళ్ళ పీక విసికి గొంతు విసికి ఈ కుట్రలు, గొంతు విసికి దాడులు అనేటివి నిరంతరాయంగా జరుగుతున్నాయి. 2.5 ఏళ్ల సంది కేవీఆర్ అనే జర్నలిస్టు ఆయన అక్కడ వాళ్ళ ఏపీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగము అనేది ఒకటి పెడితే దాన్ని ఎర్ర బుక్ రాజ్యాంగం అని మాట్లాడినందుకు దాన్ని ఉల్టా చేసి ఒక పదం బూతు పదం అక్కడ యాడ్ చేసి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఇలా జైల్లో వేసి ఆయన ఎన్కౌంటర్ చేస్తారా, జైల్లో వేస్తారా, చంపేస్తారా, ఏం చేస్తే కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారు కదా, మరి ప్రజలను మోసం చేసి ప్రజలకు చేతగాని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న మీ మీద ఏ కేసు పెట్టాలి? ప్రజాద్రోహం కేసు పెట్టాలా? ప్రజలు పెట్టాలా? ప్రజా కోర్టులో నిలబెట్టాలా? ఇది మీరు చేయాల్సిన పని ఇచ్చిపెట్టి ఏదో శాస్త్రం ఉంటుంది తెలంగాణలో చెప్తే మోటు ఉంటుంది, కానీ చేసే పని ఇచ్చిపెట్టి కోళ్ళని కదా మీకు వేయండి వెనకటి ఒక ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పని అట్లనే ఉంది, ఆడ చంద్రబాబు నాయుడు చేసే పని అట్లనే ఉంది. మీరు చేసే పని చక్కగా చేయరు, కోళ్ళని గేమే పని మీకు అవసరం లేదు. కోళ్ళు 2 గింజలు బుక్తాయి పోతాయి. ఇలా జర్నలిస్టులు మీరు ఎందుకు బయటపడుతున్నారు? మీ తప్పులను బయట పెడుతున్నారు కాబట్టి. మీరు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఇవేనే సరే అవి నిజాలు కాదు, అబద్ధాలని మేము చెప్తున్నాం కాబట్టి జర్నలిస్టుల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళలో నూకి మా గొంతులు మూయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకొని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఒక జర్నలిస్ట్ అనే కాదు, ప్రతి బిడ్డ ఒక పోరాట వారసత్వాన్ని కలిగి ఉంటారు. షోయబుల్లా ఖాన్ మా జర్నలిస్టులకు ఒక గొంతుకు, ఆయన మాకు ఒక ఆదర్శం. ఆయన వార్తలు రాసినందుకు చేతులు నరికేశారు. మా చేతులు నరికేస్తే మొండి చేతులతోడైనా వార్తలు రాస్తాం. మా పీకలు ఇస్తే మా కళ్ళతో నిజాన్ని జనాలకు చేరేస్తాం. కానీ ఈ చంద్రబాబు నాయుడుకో, ఈ రేవంత్ రెడ్డికో, ఈ పోలీసులకో, ఈ కేసులకో, ఈ జైళ్ళకో, ఈ ఎన్కౌంటర్లకో
భయపడం. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ జర్నలిస్టులం. నిజాన్ని నిర్భయంగా నిజాన్ని బయటపెట్టే, నిజాన్ని ప్రజలకు చేరేసేందుకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జర్నలిస్ట్ అంటేనే నిజాన్ని ప్రశ్నించడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి, ముందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగి అక్కడ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసేవాడే జర్నలిస్టు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళే జర్నలిస్టులు. ఈరోజు జరుగుతున్నటువంటి జర్నలిస్టుల దమనకాండ ఏదైతే ఉందో, అంటే ఒక పోలీస్ యంత్రాంగం అనే వాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎస్కార్ట్గా కాన్వాయ్గా వచ్చేటువంటి ఆ పోలీస్ శాఖ ఒక ప్రాంతం యొక్క పరిధి దాటుతున్నప్పుడు సంబంధిత వేరే పరిధిలోకి వస్తున్నటువంటి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసి ఇక్కడితో మా యొక్క ఎస్కార్ట్ పని ముగుస్తుంది, మీరు ఇక్కడ నుంచి మీరు ఎస్కార్ట్ పని మీరు ప్రారంభించాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖలకి ఇంటిమేట్ చేసి ఆ యొక్క బాధ్యతని తిరిగి పక్క స్టేషన్కి అప్పగిస్తారు. అలాంటి యంత్రాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కేవీఆర్ ఒక ఛానల్ని స్థాపించి ప్రజా సమస్యలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక రెడ్ బుక్ అనే పేరు మీద చేస్తున్నటువంటి దాని గురించి వివరణలా మాట్లాడినటువంటి వెంకరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వారి యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా తప్పుడు మాటల్ని పదాలని ఏర్పాటు చేసి ఇతను కావాలని ఇలా చేశాడని చెప్పేసి జర్నలిస్టు పైన ఒక అవాస్తవమైనటువంటి వీడియోని క్రియేట్ చేసి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి రావడం కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వాస్తవమైనటువంటి పోలీసులా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే పోలీసు వస్త్రధారణలో కూడా ఎవరైనా కూడా వచ్చి అతనికి కీడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ మన సంబంధితమైనటువంటి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చినట్లుంటే మన పోలీస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు, సంబంధిత హయ్యర్ అఫీషియల్స్ ఉన్నతమైనటువంటి పోలీసు శాఖలో పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకందరూ తెలుస్తుంది. అంటే మన పోలీస్ స్టేషన్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళే కదా అని మనకు ఒక భద్రత వీళ్ళు కలిగిస్తారు. మనం మాట్లాడింది తప్పుడు అయినప్పుడు, మాట్లాడింది తప్పు అయినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక సమస్య గురించి ఎలుగెత్తి చూపించినప్పుడు మేమే మీకు పోలీస్ వారికి సహకరిస్తూ మేము వచ్చి దానికి సంబంధిత శిక్ష అనుభవించడానికి ఏ జర్నలిస్టు కూడా వెనకంజ వేయడు. ఇది పోలీసు వారు గమనించాలి. బహుశా మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోయి 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారో లేదో అని అనుకుంటుండు కాబోలు. బహుశా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే జర్నలిస్టులని కించపరిచినట్టు మాట్లాడితే జర్నలిస్టుల ఐక్యతను చాటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల ఐక్యత చాటే విధంగా పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గన్ ఫౌండరీ దగ్గర, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకి ఏ ఒక్క తలపెట్టే హాని చేసినా కూడా మా ఐక్యతని చాటుతూ మేమంతా ముక్త కంఠంతో ఎదురు తిరుగుతాము. రాష్ట్ర ప్రభుత్వాలని ఎదిరించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వచ్చినప్పటికి కూడా ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజా ధనాన్ని కుల్లగొడుతూ ప్రజల రాష్ట్ర అస్తిత్వాన్ని కుల్లగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు జర్నలిస్టులుగా మా వంతు పాత్రని మేము కొనసాగిస్తున్నాం. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఏ శాటిలైట్ కూడా వారు స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడింది మాత్రమే యథాతథంగా చూపిస్తుంది తప్ప వారిని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి శాటిలైట్ మీడియాలో లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. డిజిటల్ మీడియాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరులు సోదరీమణులందరూ కూడా వారి యొక్క ఒక్కొక్క సమస్యను ఎలుగెత్తి చూపడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం మేము గతంలో కూడా చేసినటువంటి ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రశ్నించే అనుమతులు ఉన్నాయని ప్రశ్నించడానికి పైన కూడా అక్కడ గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి, మా జీవితాలకు కూడా సరైనటువంటి బాధ్యత రక్షణ లేనటువంటి పరిస్థితి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ మీడియా అందరూ మన డిజిటల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు అందించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిష్ చేయాలి.
ఈ యొక్క జర్నలిస్టులకి ఈ యొక్క హక్కు ఉంది. వీరు ఇలాంటి మాట్లాడేటువంటి బాధ్యత వీరికి ఉన్నది అని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కూడా ప్రతి మీడియా ఛానల్ మన డిజిటల్ మీడియాలో కూడా అది హైలైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక్కొక్క వారికి మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, మిలియన్లో చూస్తున్నారు. ఒక్కరు లైవ్ ఇచ్చినా కూడా దాంట్లో లక్షల మంది ఆ యొక్క వీడియోను చూస్తున్నారు. మనం విశ్లేషిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నారు, మనం మాట్లాడే ధోరణిని గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మనకు కల్పించినటువంటి జడ్జిమెంట్ తీర్పును కూడా మరొకసారి మనం అందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు మరొకసారి ఆ రాష్ట్రమే కావచ్చు, మన రాష్ట్రమే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా ఈ జర్నలిస్టుల పైన కానీ ప్రజల ధనాన్ని కూలగొట్టడం, ప్రజల పైన చేసేటువంటి అకృత్యమైనటువంటి కాండకు దమనకాండకు చరమగీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.